ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అరెస్టు కాక తప్పదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ రావు అమెరికా నుంచి తిరిగొస్తే అన్ని విషయాలు బయటకొస్తాయని చెప్పారు. ప్రభాకర్ రావును భారత్కు రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నెల రోజుల క్రితమే లేఖ రాశామని తెలిపారు. ప్రభాకర్ రావును కలిసేందుకు మే 26న హరీష్ రావును కేసీఆర్ అమెరికాకి పంపించారని మరో బాంబు పేల్చారు కోమటిరెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ హరీష్ రావు పాత్ర త్వరలోనే బయటపడుతుందని చెప్పారు. సిబిఐ పర్మిషన్ రాలే, దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఈ లోపల ఈయన హరీష్ రావుని దొంగచాటుగా మీకు ఎవరికైనా తెలిస్తే అమెరికా పోయినట్టు హరీష్ రావు ఎవరికైనా నేను మొన్న 24th పోయి 27th వచ్చిన పోయే ముందు ప్రెస్ నోట్ ఇచ్చిపోయినా. తెలంగాణ మహాసభలు ఉన్నాయి, 26 పోతున్నారు. మన 1.5 day అక్కడ ఉండి ఎమ్మడే వచ్చేది స్టేట్మెంట్. ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా ప్రజాప్రతినిధి అయినా అది ఆనవాయితీ. ఎందుకంటే నీ కోసం వచ్చే వాళ్ళు ఉంటారు, నీ కాన్ఫిడెన్స్ చెప్పకుండా దొంగచాటుగా నువ్వు పోయి ఫ్యామిలీతోని ప్రభాకర్ రావుని కలిసి నువ్వు ఇప్పుడంతా అమెరికా హైదరాబాద్ రాకని చెప్పి వచ్చిన సంగతి. ఈ ఫ్లైట్ డీటెయిల్స్ అమెరికా పైన స్టాంపింగ్ మీకు ఎయిర్పోర్ట్లో దొరుకుతుంది, డేట్తో సహా చెప్పిన. ఆయన వచ్చిందంటే ఎమ్మడే చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఈయన కేసీఆర్ కేటీఆర్ ఎక్కడ ఉంటాడో ఏమో నాకు తెలియదు. ఎందుకంటే ఇంత నీచమైన పనులు ఎవరు చేయరు. 10 ఏళ్ళు పాలించి నువ్వు చేసింది ఏంటంటే దరిద్రమైన నీచమైన పనులు చేసి భార్యాభర్తలు ఏం మాట్లాడుకున్నానో వినుకుంటా, వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకోకుండా ధరణి పేరు పెట్టి సోమేష్ కుమార్ లాంటి అరవింద్ కుమార్ లాంటి దరిద్రమైన అవినీతిపర ఆఫీసర్లను పెట్టుకొని 100 మంది మంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ పోస్టింగ్ లేలే. ఆర్డీఓ క్యాడర్ కలెక్టర్ పోస్టింగ్ ఇచ్చిండు. ఎందుకంటే ధరణి అంటే ఎంఆర్ఓ ధరణి కలెక్టర్ ఇద్దరు ఫింగర్ ప్రింట్ పెడితే సరిపోతుంది. రాష్ట్రం మొత్తం దోసుకొని దివాలా తీసి ఇంకా సిగ్గు లేకుండా హరీష్ రావుని అమెరికా పంపించి ఆయన రావద్దని చెప్పిస్తావా? రెడ్ కార్నర్ నోటీస్ రాకుండా కేంద్రం మీద అంటే కేంద్రం అంటే మీకు తెలిసి ఇక మీకు ఎలక్షన్లో మీకు ఎల్లుండి తెలిసిపోద్ది ఈ టైం. కానీ బీఆర్ఎస్ పార్టీ ఓపెన్గా 1-2 స్థానాలు తప్ప అన్ని స్థానాలు కూడా నిన్న నిజామాబాద్ కూడా పోయించిన నేను అన్ని స్థానాలను ఎంక్వైరీ చేసుకున్నాం. ఇంక్లూడింగ్ మా నల్గొండ ఖమ్మం లాంటి ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర ఉండే బీజేపీకి ఓటేయండి అని చెప్పి లోపాయికారు ఒప్పందం చేసుకొని బెయిల్ కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ కోసం. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చట్టంలో అందులో రేపు ప్రభాకర్ రావు రేపో మాపో రెడ్ కార్నర్ నోటీస్ వచ్చాయని తర్వాత పోలీసు వాళ్ళు మేము పట్టుకొచ్చిన తర్వాత కేసీఆర్ అరెస్ట్ కాక తప్పదు. 7 ఏళ్ల దాకా దానికి శిక్ష ప్రూఫ్ ఉన్నది. వాళ్ళందరూ ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు భుజంగరావు పండితరావు అందరూ చెప్పినారు ప్రభాకర్ రావు చేయమంటే చేసినామని. ప్రభాకర్ రావు ఏం చెప్తాడు? ఫ్లైట్ నెంబర్ ఎమిరేట్స్ ఫ్లైట్ నెంబర్ EK 525 డిపార్చర్ 4:35 AM on 26th May, రిటర్న్ టు హైదరాబాద్ via Mumbai at 7:30 AM on 1st June along with family. అక్కడ బీజేపీ ఆయనకు
రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మంత్రి కోమటిరెడ్డి ఆరోపణలకు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన ప్రభాకర్ రావును అమెరికాలో తాను కలిసినట్లుగా నిరూపిస్తే అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాస్తానంటూ సవాల్ విసిరారు. తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లానని హరీష్ స్పష్టం చేశారు. ఎక్కడికి వెళ్లాను, ఏ హోటల్లో ఉన్నాననే వివరాలు కూడా మంత్రికి ఇస్తానని, ప్రభాకర్ రావును కలిసినట్లుగా నిరూపించకపోతే ముక్కు నేలకు రాయాలంటూ డిమాండ్ చేశారు. పాస్పోర్టుతో సహా చర్చకొస్తానని, టైం ప్లేస్ కోమటిరెడ్డి చెప్పాలంటూ సవాల్ విసిరారు హరీష్ రావు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి. సో అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావుని కలవటానికి హరీష్ రావుని కేసీఆర్ పంపించారంటూ కోమటిరెడ్డి ఒక వ్యాఖ్యానించారు. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? గిరిజ, ఇది చాలా అంటే ప్రస్తుత సందర్భానికి తగినట్టుగా ఉండవచ్చు. కానీ ప్రభాకర్ రావు చెప్పక ముందే, ప్రభాకర్ రావు రాకముందే అనేక విషయాలు వెల్లడైనాయి. ప్రభాకర్ రావు దీంట్లో ఎట్లా ఇన్వాల్వ్ అయ్యాడు, అలాగే ఏ విధంగా పెద్ద నాయకులు ఇన్వాల్వ్ అయ్యారో ఇవన్నీ కూడా స్వయంగా రాధాకృష్ణరావు గాని, తిరుపతయ్య గాని, ప్రణీత్ రావు గాని, భుజంగరావు గాని వీళ్ళంతా కూడా చాలా స్పష్టంగా కోర్టు ముందు వాళ్ళంతా కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అలా ఇచ్చినటువంటి నేపథ్యంలో మళ్ళీ కొత్తగా ప్రభాకర్ రావుని కలవాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఇవాళ హరీష్ రావు అమెరికాలో ప్రభాకర్ రావుని కలిశారు, వెళ్ళి కేసీఆర్ ఆయన్ని పంపించారు అమెరికా అనేటువంటి వ్యాఖ్యలు, తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఆయన వచ్చిన తర్వాత ప్రభాకర్ రావు తిరిగి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ ని, హరీష్ రావు ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తారు అన్న విధంగా ఆయన మాట్లాడారు. అయితే దానికి కౌంటర్ గా హరీష్ రావు మాట్లాడుతూ మే 26వ తారీఖున నన్ను పంపించింది కేసీఆర్ అని, నేను ఎందుకో వేరే పని మీద వెళ్ళానని, ప్రభాకర్ రావుతో కలిశానని మీరు మాట్లాడారు. కానీ అదంతా కరెక్ట్ కాదు. నేను నా కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్ కోసం వెళ్ళాను. ఏ హోటల్లో ఉన్నానో, ఎక్కడ ఉన్నానో, ఏం జరిగిందో అన్ని కూడా వివరాలన్నీ ఇస్తాను. ఒకవేళ నేను ప్రభాకర్ రావు దగ్గర కలిసి ఉండకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చి అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాస్తాడా? నేను వెళ్ళినట్టుగా కనుక, మాట్లాడినట్టుగా కనుక మీరు చెప్పగలిగితే ఒకవేళ నేను ముక్కు నేలకు రాస్తాను అని చెప్పి ఆయన సవాల్ చేసి, వాళ్ళు ముక్కు నేలకి రాయడం లేకపోతే సవాళ్లు ప్రతి సవాళ్లు జరుగుతున్నాయి. కానీ నిజానికి ప్రభాకర్ రావు చెప్పక ముందే కేసీఆర్ పేరుని కానీ లేకపోతే మిగిలినటువంటి వాళ్ళ పేర్లను కానీ ఆల్రెడీ రాధాకృష్ణరావు కానీ, భుజంగరావు కానీ వీళ్ళంతా చెప్పేశారు. ఆల్రెడీ కన్వర్షన్ స్టేట్మెంట్ ఇచ్చారు కోర్టు. ఇట్లాంటి నేపథ్యంలో ప్రభాకర్ రావు వచ్చి కొత్తగా చెప్పేది ఉంటుంది, ఇంకా కొన్ని డీటెయిల్స్ తెలుస్తాయి అంతే. అంత మించినటువంటి సమాచారం దొరికే అవకాశం లేదు. ఏదేమైనా ఈ సవాళ్ళు ఇంత స్థాయిలో వెళ్ళడం అనేది కొంచెం గమనార్హమైనటువంటి విషయం ఇక్కడ. రైట్ సార్, అయితే ఇప్పుడు ప్రభాకర్ రావును ఆల్రెడీ భారత్ కి రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇవ్వాలని లేఖ రాశామని చెప్పారు. సో నిజంగా ప్రభాకర్ రావు వస్తే మిగతా విషయాలు వెల్లడించే అవకాశం ఏమైనా ఉందంటారా? తను ఎప్పటికి వచ్చే అవకాశం ఉందంటారు భారత్ కి? ప్రభాకర్ రావు యాక్చువల్గా నేను ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను, ఇక్కడ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో ఉన్నాను, నేను జూలైలో వస్తాను అని చెప్పి అతను ఆల్రెడీ మొట్టమొదటి ఈ విషయం వెలుగు చూసినప్పుడు ఆయన ఒక అధికారితో ఆయన మాట్లాడుతూ చెప్పాడు. ఆ మాట అందరికీ తెలిసింది. అట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ ప్రభాకర్ రావు ఎప్పుడు వస్తాడు ఏంటనేది స్పష్టంగా తెలియదు. రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వమని కేంద్రానికి ఆల్రెడీ ఇప్పటికే లేఖ రాసింది ఈ ప్రభుత్వం. అయినా ఇంతవరకు రెడ్ కార్నర్ నోటీస్ ఇంతవరకు ఇవ్వలేదు. మరి ఆయన నోటీస్ ఎప్పుడు ఇస్తారు, ఆయన ఎప్పుడు తీసుకొస్తారు, ఆయన వస్తారా, తదితర విషయాలన్నీ కూడా తెలియాల్సి ఉంది. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా మిగిలినటువంటి నలుగురు కూడా ఎవరైతే ప్రధాన కీలక పాత్రలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు ఇప్పటికే. అంటే వాళ్ళలో ప్రధానంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా అన్ని వాస్తవాలను కూడా ఇప్పటికే వెల్లడించారు. అందువల్ల ప్రభాకర్ రావు వస్తే ఇంకొన్ని విషయాలు తెలుస్తాయి అంతే తప్ప ప్రత్యేకంగా గొప్ప విషయాలు తెలిసే అవకాశం అంటూ ఏమీ లేదు. రైట్ సార్, అయితే ఇప్పుడు ఎవరి విషయాలు వాళ్ళు చెప్పినప్పుడు ఆల్రెడీ స్టేట్మెంట్స్ ఇచ్చేసాక కోమటిరెడ్డి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం వెనుక ఉన్న కారణం ఏంటంటారు? అదే విమర్శ చేయడమే ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. యాక్చువల్ గా ఇప్పుడు హరీష్ రావు వెళ్ళి ప్రభాకర్ రావుని కలిశాడా లేదా అనేది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఉన్నాయి, అనేక రకాలైనటువంటి సోర్సెస్ ఉన్నాయి, అవన్నీ చెబుతాయి. వెళ్ళాడని అతను ఇవ్వడం స్టేట్మెంట్ ఇవ్వడం అనేది హరీష్ రావుని బాధ పెట్టి ఉంటుంది న్యాచురల్ గా. అందుకే నేను ముక్కు నెలకి రాస్తా, నువ్వు రాస్తావా అని అడిగాడు అమరవీరుల స్తూపం దగ్గర. అందువల్ల ఇటువంటివన్నీ ఒకసారి జరుగుతూ ఉంటాయి. పెద్దగా వాటిని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇటువంటి సవాళ్ళు, ఇంత పెద్ద స్థాయిలో సవాళ్ళు రావడం అనేది మాత్రం కొంచెం ఇది చాలా పెద్ద సవాల్ అనే చెప్పొచ్చు. సో హరీష్ రావు సవాల్ ని కోమటిరెడ్డి ఫేస్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా సార్? లేవు, ఖచ్చితంగా లేవని చెప్పచ్చు. ఎందుకంటే మళ్ళీ దాని మీద నిలబడి అక్కడ ముక్కు నెలకు రాయాలంటే మామూలు విషయం కాదు. ఇదంతా చాలా అక్కడ దాకా వెళ్తుంది అని ఆయన కూడా భావించి ఉండకపోవచ్చు. సరే చూద్దాం, డెవలప్మెంట్ ఎట్లా ఉంటాయో అప్పుడే మనం చెప్పలేము దానికి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సార్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.